గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక సర్క్యులర్ పాత్లో పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే దాని ప్రొజెక్షన్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో తెలుసుకునే దానికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ద సింపుల్ పెండులం. మోషన్ ఆఫ్ ద సింపుల్ పెండులం. సింపుల్ పెండులం మోషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక మెటల్ బాబ్ని థ్రెడ్తో సస్పెండ్ చేస్తాం, దాన్ని సింపుల్ పెండులం అంటాం. ఈ విధంగా థ్రెడ్ ఒక చివర కట్టేస్తాం, ఆ థ్రెడ్కి రెండవ చివర ఒక మెటల్ బాబ్ని సస్పెండ్ చేస్తాం, దీన్ని సింపుల్ పెండులం అంటాం. ఈ సింపుల్ పెండులంలో ఏ పొజిషన్లో అయితే అది రెస్ట్లో ఉందో, ఇప్పుడు ఇది రెస్ట్లో ఉంది కదా, ఈ రెస్ట్లో ఉండే పొజిషన్ని మీన్ పొజిషన్ అంటాం. రెస్ట్లో ఉండే పొజిషన్ ఏమంటాం మనం? మీన్ పొజిషన్. ఇప్పుడు సింపుల్ పెండులంని ఒక వైపుకి పుల్ చేసి లీవ్ చేస్తాం, లాగి వదులుతాం. ఏమవుతుంది? అది మీన్ పొజిషన్కి అటు ఇటు ఆజిలేట్ అవుతూ ఉంటుంది. అంటే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ముందుకి అనేదాన్ని టు అంటాం, వెనక్కి అనేదాన్ని ఫ్రో అంటాం. అంటే మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉంటుంది. సింపుల్ పెండులం మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మోషన్ ఆఫ్ ద పెండులం ఇన్ వాల్ క్లాక్. వాల్ క్లాక్లో ఉండే పెండులంను చూసారా? అయితే ఈ రోజుల్లో అయితే ఈ వాల్ క్లాక్లు మనకేం కనిపించట్లేదు. అంతకు ముందు రోజుల్లో ఉండేవి. ఒక పెద్ద వాల్ క్లాక్ ఉండి దానికి కింద ఒక పెండులం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ వాల్ క్లాక్లో ఉండే పెండులంని మనం అబ్జర్వ్ చేసినా అది కూడా మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషనే చేస్తూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మోషన్ ఆఫ్ ద స్వింగ్. స్వింగ్ తెలుసా మీకు? ఊయల. ఊయల మోషన్ కూడా ఎలా ఉంటుంది? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ మూడిట్లో ఏ మోషన్ అబ్జర్వ్ చేసినా మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉంటుంది. అలా మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉండేటువంటి దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అనాలి అంటే ఇంకొన్ని కండిషన్స్ ఒబే చేయాలి. సింపుల్ హార్మోనిక్ మోషన్ చెప్పాలి అంటే ఇది ఒక కండిషను. ఏంటా కండిషన్? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేయాలి. అలా మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేసే ప్రతిదాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అనం. దీంతో పాటు ఇంకొక 3 కండిషన్స్ ఒబే చేయాలి. ఏంటంటే ఆ 3 కండిషన్స్ నేను ఇక్కడ ఫస్ట్ కండిషన్ రాస్తున్నాను. ఏంటి ఫస్ట్ కండిషన్? టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఫిక్స్డ్ మీన్ పొజిషన్. ఇది ఒక కండిషన్. అది ఒక కండిషన్. ముందుకి వెనక్కి ఊగుతూ ఉండాలి. దానితో పాటు ఇంకొన్ని కండిషన్స్ ఒబే చేయాలి. ఆ కండిషన్స్ ఏంటో చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇదే సింపుల్ పెండులం. దీన్ని నేను ఒక వైపుకి పుల్ చేశాను, ఇక్కడ దాకే పుల్ చేశాను అనుకుందాం. ఇక్కడికి వచ్చింది. మీన్ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు ఉండే ఈ డిస్ప్లేస్మెంట్ని వై అంట. అంటే ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ దాకా వచ్చింది కదా, కాబట్టి ఆ డిస్ప్లేస్మెంట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? వైతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇలా లాగడం వల్ల ఎర్త్ నుంచి కొంత హైట్కి వెళ్ళింది కదా ఇది. ఇప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది? దాని వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని వదిలేయడం వల్ల ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఇటువైపుకి వెళ్ళుద్ది. అంటే వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళే కొద్దీ వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. వెలాసిటీ పెరగడం అంటే వెలాసిటీ చేంజ్ అవ్వడమే. వెలాసిటీ వచ్చే చేంజ్ని యాక్సలరేషన్ అంటాం. అంటే
సింపుల్ పెండులంని మీన్ పొజిషన్ నుంచి ఒక పక్కకి డిస్ప్లేస్ చేయగానే దాంట్లో యాక్సలరేషన్ క్రియేట్ అవుతుంది. సింపుల్ పెండులంని మీన్ పొజిషన్ నుంచి ఒక వైపుకి పుల్ చేసాం. అలా పుల్ చేయగానే దాంట్లో యాక్సలరేషన్ జనరేట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ తక్కువ ఉంటే యాక్సలరేషన్ తక్కువే ఉంటుంది. అదే డిస్ప్లేస్మెంట్ చాలా ఎక్కువగా కానుంటే దాంట్లో క్రియేట్ అయ్యేటువంటి యాక్సలరేషన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అంటే డిస్ప్లేస్మెంట్ తగ్గితే యాక్సలరేషన్ తగ్గుతుంది, డిస్ప్లేస్మెంట్ పెరిగితే యాక్సలరేషన్ కూడా పెరుగుతుంది. అంటే రెండు ఏ రిలేషన్లో ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి. అది కూడా రాస్తాను. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని వైతో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు పెరగాలి యాక్సలరేషన్ కూడా అంటే ఇక్కడ తక్కువే ఉంది డిస్ప్లేస్మెంట్. దీన్ని వదిలాను అనుకో, ఇది ఇటు పక్కకు కూడా అంతే డిస్టెన్స్ వెళ్తుంది. ఇక్కడ దీన్ని వదిలామనుకో, ఇది వదిలినప్పుడు ఇటు పక్కకు కూడా అంతే డిస్టెన్స్ వెళ్తుంది. కాబట్టి అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే యాక్సలరేషన్ కూడా ఎక్కువే ఉండాలి. ఇక్కడ తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే యాక్సలరేషన్ కూడా తక్కువే ఉండాలి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ తగ్గితే యాక్సలరేషన్ తగ్గుతుంది, డిస్ప్లేస్మెంట్ పెరిగితే యాక్సలరేషన్ పెరుగుతుంది. అందువల్ల యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఇంకొక కండిషన్ చూడండి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉందనుకో, దాంట్లో జనరేట్ అయ్యే యాక్సలరేషన్ చూడండి ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్. సపోజ్ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉందనుకో, దాంట్లో జనరేట్ అయ్యే యాక్సలరేషను ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే యాక్సలరేషను డిస్ప్లేస్మెంటు ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. అది కూడా రాస్తాను. యాక్సలరేషన్ ఈజ్ ఆపోజిట్ టు ద డిస్ప్లేస్మెంట్. ఇంకొక కండిషన్ చెప్తాను. యాక్సలరేషన్ ఎప్పుడు మీన్ పొజిషన్ వైపుకే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది మీన్ పొజిషన్ అని చెప్పాను. ఇక్కడ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇక్కడ యాక్సలరేషన్ తీసుకుంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే యాక్సలరేషన్ ఎప్పుడు ఏ పొజిషన్ వైపుకు ఉంది? మీన్ పొజిషన్ వైపుకు ఉంది. యాక్సలరేషన్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ మీన్ పొజిషన్. సో ఏ మోషన్ అయితే మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో చేసేటువంటి ప్రతి మోషన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అనాలి అంటే ఈ మూడు కండిషన్స్ ఒబే చేయాలి. ఓకేనా? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేసే ఏదైనా సరే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం చెప్పాలి అంటే ఈ మూడు కండిషన్స్ ఒబే చేయాలి. లేదా ఏ మోషన్ అయితే ఈ నాలుగు కండిషన్స్ని ఒబే చేస్తుందో దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఇప్పుడు వీటిలన్నిటినీ కలిపి సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో డెఫినేషన్ నేను చెప్తాను. చూడు, వీటిలన్నిటిలో యాక్సలరేషన్ ఉంది కదా. ఫస్ట్లో నేను యాక్సలరేషన్ ఒకసారే చెప్తాను, ఈ రెండిటికి యాక్సలరేషన్ చెప్పను, వాటిని కలిపేస్తాను. సో డెఫినేషన్ ఎలా చెప్పాలి? ద టు అండ్ ఫ్రో మోషన్ about the fixed mean position is said to be simple harmonic motion if its acceleration is directly proportional to displacement but in opposite direction and is always acting towards the mean position. దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. నేను ఇంకొకసారి డెఫినేషన్ చెప్తున్నాను. ద టు అండ్ ఫ్రో మోషన్ about the fixed mean position is said to be simple harmonic motion if its acceleration is directly proportional to displacement but in opposite direction and is always acting towards the mean position. దీని డెఫినేషన్ రాస్తాను ఇక్కడ, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. వీటిల్ని బేస్ చేసుకొని
డెఫినేషన్ రాస్తాను. ఆ పాయింట్స్ అన్నిటినీ మిక్స్ చేస్తూ డెఫినేషన్ రాస్తాను. ద టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ద ఫిక్స్డ్ mean position about the fixed mean position is said to be simple harmonic motion. And remaining conditions, if its acceleration is directly proportional to the displacement, but in opposite direction, and is always acting towards mean position. దీన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్కి డెఫినేషన్ అంటాం. దీన్ని అంతటినీ కలిపి ఈ ఈక్వేషన్లో రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్రపోర్షనల్ టు మైనస్ వై అంటే యాక్సలరేషను డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. మైనస్ సైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్కి డెఫినేషన్. ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఈ డెఫినేషన్ రాస్తాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్, ఒక పార్టికల్ ఒక సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు దాని ప్రొజెక్షను సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. దాని ప్రొజెక్షను సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుందని ప్రూవ్ చేస్తాం. చూడండి, సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో ఈ విధంగా రివాల్వ్ అవుతుందని తీసుకుంటాం. ఒక పార్టికల్ ఉంది సర్క్యులర్ పాత్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రివాల్వ్ అవుతుంది అని తీసుకుందాం. ఈ సర్కిల్ మీద ఎక్స్ ఎక్స్ డాష్, వై వై డాష్ రెండు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డయామీటర్స్ అనుకుందాం. ఇది డయామీటరే కదా, ఇక్కడి నుంచి ఎక్కడికి ఉండే డయామీటరు, ఇది డయామీటరు. రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డయామీటర్స్ అంటాం. ఫస్ట్ అంటే తిరగడానికి రెడీగా ఉండేటప్పుడు పార్టికల్లు ఎక్స్ దగ్గర ఉందనుకుందాం. t=0 సెకండ్స్ దగ్గర, ఇక్కడ రాస్తాను, t=0 సెకండ్స్ దగ్గర పార్టికల్ ఎక్కడుంది, ఎక్స్ దగ్గర ఉంది. పార్టికల్ ఎక్స్ దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి వై డాష్ డయామీటర్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. పార్టికల్ నుంచి వై డాష్ మీదకి ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైన్నే మనం ప్రొజెక్షన్ అంటాం. ఈ లైన్నే మనం ఏమంటాం, ప్రొజెక్షన్ అంటాం. అది ఫస్ట్ ఎక్కడుంటుంది, ఓ అనే పాయింట్ దగ్గర ఉంది. పార్టికల్ ఎక్స్ దగ్గర ఉంటే ప్రొజెక్షన్ ఎక్కడుంది, ఓ దగ్గర ఉంది. ప్రొజెక్షన్ ఓ దగ్గర ఉంది. ఇప్పుడు టైం మూవ్ అయింది, ఒక 2 సెకండ్లో 3 సెకండ్లో తీసుకున్నాను నేను. పార్టికల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కదా తిరుగుతుంది. ఎక్స్ దగ్గర ఉండాల్సిన పార్టికల్లు సపోజ్ పి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది. ఎక్స్ దగ్గర ఉండాల్సింది టీ టైంకి పి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ప్రొజెక్షన్ కావాలంటే ఏం చేయాలి మనం? ప్రొజెక్షన్ అంటే పార్టికల్ నుంచి
వై డాష్ మీదకి ఒక లైన్ డ్రా చేయాలి. కాబట్టి ఇక్కడి నుంచి దీని మీదకి ఇలా లైన్ డ్రా చేశాను. సో పార్టికల్ ఎక్స్ నుంచి పి దగ్గరికి వెళితే ప్రొజెక్షన్ ఓ నుంచి ఎన్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పార్టికల్ ఎక్కడుంది? ఆఫ్టర్ టీ సెకండ్స్ పార్టికల్ పి దగ్గరికి వెళ్ళింది. ప్రొజెక్షన్ ఎక్కడికి వెళ్ళింది? ఎన్ దగ్గర ఉంది. జాగ్రత్తగా వినాలి. పార్టికల్ ఎక్స్ దగ్గర ఉన్నప్పుడు వై డాష్ మీదకి మనం ఒక లైన్ డ్రా చేయాలి పార్టికల్ నుంచి. దాన్ని ప్రొజెక్షన్ అంటాం. ప్రొజెక్షన్ ఓ దగ్గర ఉంది. పార్టికల్ పి దగ్గరికి వెళ్ళేసరికి ప్రొజెక్షన్ ఎక్కడికి వెళ్ళింది? ఎన్కి వెళ్ళింది. కాబట్టి ఓ నుంచి ఎన్ వరకు ఉండేటువంటిది డిస్ప్లేస్మెంట్ని వై అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకో డయాగ్రమ్ వేస్తాను. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ డయామీటర్స్. పార్టికల్ ఎక్కడుంటే జాగ్రత్తగా వినాలి. పార్టికల్ ఎక్కడుంటే ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది. సపోజ్ పార్టికల్ ఎక్కడికి వెళ్ళింది అనుకుందాం, ప్రొజెక్షన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది? పార్టికల్ ఎక్కడుంటే ప్రొజెక్షన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడుంటే ప్రొజెక్షన్ అక్కడికి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే ప్రొజెక్షన్ కూడా అక్కడే ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వచ్చింది అనుకుందాం, ప్రొజెక్షన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే ప్రొజెక్షన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే పార్టికల్ ఎక్కడుంటే ప్రొజెక్షన్ మళ్ళీ మీన్ పొజిషన్కి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే కిందకు వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడుంటే ఎక్కడికి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే ప్రొజెక్షన్ కూడా అక్కడికే వచ్చి ఉంటుంది. మళ్ళీ పార్టికల్ ఎక్కడికి వెళ్తే ప్రొజెక్షన్ మళ్ళీ పైకి వచ్చి ఉంటుంది. పార్టికల్ ఎక్కడుంటే మళ్ళీ పైకి వస్తుంది. పార్టికల్ ఎక్కడికి వస్తే మీన్ పొజిషన్కి వస్తుంది. అంటే పార్టికల్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసేసరికి దాని ప్రొజెక్షన్ ఏం చేసింది? మీన్ పొజిషన్ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఇలా తిరుగుతూనే ఉందనుకుందాం. ప్రొజెక్షన్ ఏం చేస్తుంటుంది? పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి కదులుతూ ఉంటుంది కదా. అంటే మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక కండిషన్ వచ్చేసింది. సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పాలి అంటే మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా పార్టికల్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటే దాని ప్రొజెక్షన్ ఏం చేస్తుంది? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూనే ఉంటుంది. బట్ ఒక కండిషన్ తెలిసిపోయింది. ఇంకా మిగతా 3 కండిషన్లు మనం డిరైవ్ చేయాలి. ఇంకా 3 కండిషన్లు ఉన్నాయి. ఆ 3 కండిషన్లు డిరైవ్ చేయాలి. దానికోసం చూడండి, ఇక్కడి నుంచి నేను రేడియస్ తీసుకుంటాను. ఈ సర్కిల్ రేడియస్ని ఏతో రిప్రజెంట్ చేస్తాను. అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అనుకుందాం. దాన్ని దాటి వెళ్ళదు కాబట్టి నేను ఏ అనుకున్నాను. రేడియస్ని ఏ అనుకున్నాను. ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది? థీటా యాంగిల్ చేస్తుంది అనుకుంటాం. ఇప్పుడు నేను మిగిలిన కండిషన్స్ని డిరైవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసింది. ఏంటది? మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. మిగిలిన కండిషన్స్ని డిరైవ్ చేయాలి. దానికోసం ఇక్కడ థీటా యాంగిల్ చేస్తుంది అని తీసుకుంటా. OPN రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటా. ఎంతది? OPN ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OPN సైన్ థీటాకి ఫార్ములా రాస్తాను. అంటే నాకు y కావాలి కాబట్టి సైన్ థీటా తీసుకున్నాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ y బై హైపోటెనస్ a. నాకు y ఒక్కటి చాలు, ఏ వద్దు. ఏ ఇటు పక్కకు పంపించేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కకు పంపిస్తే ఏ సైన్ థీటా. కానీ మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తెలుసు కదా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఒమేగా టీ. యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. కాబట్టి థీటా ఎక్కడ వచ్చినా ఒమేగా టీ రాసుకోవచ్చు.
సో తీటా ప్లేస్లో ఒమేగా టీ రాసుకుంటాను. సో వై ఈజ్ ఈక్వల్ ఏ సైన్ ఒమేగా టీ. అది డిస్ప్లేస్మెంట్. దాన్ని ఏమంటాం మనం? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ తెలిసింది కాబట్టి వెలాసిటీ తెలుసుకుందాం. వెలాసిటీకి డెఫినేషన్ ఏంటి? ఫార్ములా డెఫినేషన్ ఏంటి? వెరీ గుడ్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. దాన్ని ఈక్వేషన్లో ఎలా రాయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వై అనుకున్నాం కాబట్టి dy/dt అని రాస్తాను. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. వెరీ గుడ్. సో v ఈజ్ ఈక్వల్ d/dt ఆఫ్ వై ఎంత? వై ఎంత? దాన్ని అక్కడ రాస్తాను. ఏ సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఏ అనేది కాన్స్టాంట్ వాల్యూ. కాన్స్టాంట్ వాల్యూని మనం డిఫరెన్షియేట్ చేయలేం కాబట్టి దాన్ని బయట రాసేస్తాను. సో v ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ. నేను ఇప్పుడు మీకు ఒక 2 ఫార్ములాస్ నేర్పిస్తాను డిఫరెన్షియేషన్లో. అవి నేర్చుకొని పెట్టుకోవాలి మీరు. ఏంటంటే ఆ ఫార్ములాసు d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ. సైన్కి డిఫరెన్షియేషను కాజ్ ఒమేగా టీ. సైన్కి డిఫరెన్షియేషను కాజ్ ఒమేగా టీ. అంటే సైన్ తీటా ఉంటే కాజ్ తీటా వస్తుంది. కానీ తీటా ప్లేస్లో ఇక్కడ ఒమేగా టీ ఉంది కదా, ఆ ఒమేగా టీని కూడా మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. d/dt ఆఫ్ ఒమేగా టీ రాసుకుంటాను. ఒమేగాని బయట రాసేసామనుకో ఇంకేం మిగిలి ఉంటుంది అక్కడ? dt/dt అంటే ఒమేగానే కదా వస్తుంది. కాబట్టి ఇంటూ ఒమేగా కూడా రాసుకోవాలి. ఒమేగా టీని కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా వస్తుంది. సో దీన్ని సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషను కాజ్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. అలానే మనం కాజు కూడా డిఫరెన్షియేషన్ ఫార్ములా నేర్చుకుంటాం. d/dt ఆఫ్ కాజ్ ఒమేగా టీ. కాజ్ ఒమేగా టీకి డిఫరెన్షియేషను మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు చూడండి, d/dt ఆఫ్ ఏమొచ్చింది? సైన్ ఒమేగా టీ. d/dt ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవాలి? సో v ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ దీని అంతటి బదులు ఆ వాల్యూ రాసేస్తాను. కాజ్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. దీన్ని ఇక్కడ రాసుకుంటాను, ఈ ఒమేగాని ఇక్కడ రాసుకుంటాను. సో v ఈజ్ ఈక్వల్ ఏ ఒమేగా ఇంటూ కాజ్ ఒమేగా టీ. సో ఇప్పుడు వెలాసిటీ కూడా మనకు తెలుసు. మనకు మెయిన్ యాక్సలరేషనే కదా కావాలి. కాబట్టి వెలాసిటీ తెలిస్తే యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. యాక్సలరేషన్కి డెఫినేషన్ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ద యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ dv/dt. సో ఏ ఈజ్ ఈక్వల్ d/dt ఆఫ్ v అంటే ఇది రాసేస్తాను. ఏ ఒమేగా ఇంటూ కాజ్ ఒమేగా టీ. ఇక్కడ ఏ ఒమేగా అనేది కాన్స్టాంట్, దాన్ని డిఫరెన్షియేట్ చేయలేము, బయట రాసేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ ఏ ఒమేగా ఇంటూ d/dt ఆఫ్ కాజ్ ఒమేగా టీ. సో ఏ ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ ఇక్కడ ఏ ఒమేగా ఉంది. d/dt ఆఫ్ కాజ్ ఒమేగా టీ అంటే ఎంత వాల్యూ? మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. ముందు మైనస్ రాసుకుంటాను, మైనస్ రాసేసాను. ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ సైన్ ఒమేగా టీ. కానీ ఏ సైన్ ఒమేగా టీ బదులు ఏం రాసుకోవచ్చు?
వై. సో ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఒమేగా స్క్వయర్ వై. ఒమేగా అనేది కాన్స్టెంట్. ఒక ఈక్వేషన్లో నాకు కాన్స్టెంట్ వద్దు అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు బదులు ఏం రాసుకోవచ్చు? వెరీ గుడ్, ఏ ప్రపోర్షనల్ మైనస్ వై. మనకు కావాల్సిన 3 కండిషన్లు. యాక్సలరేషను డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, ఎప్పుడూ మీన్ పొజిషన్కే యాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక పార్టికల్ సర్కులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటే దాని ప్రొజెక్షను సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని ప్రూవ్ చేసేస్తాం.